శ్రీ మహావిష్ణువు అవతారాల్లో నారసింహ అవతారం ఒకటి. అన్ని అవతారాల్లో ఏదో ఒక రూపంలో కనిపించే స్వామివారు ఈ అవతారంలో సగం నరుడు, సగం సింహం రూపంలో దర్శనమిస్తారు. అందుకే నారసింహ క్షేత్రాలు అత్యంత మహిమాన్వితం. హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు తపస్సు చేసి బ్రహ్మను వరం కోరుకుంటాడు. తనకు మనిషి వలన, జంతువు వలన, పగలు రాత్రి, ఇంట్లో బయట, ఆకాశంలో నేల మీద, చేతితో ఏ విధమైన ఆయుధంతో కానీ మరణం సంభవించకూడదని వరం కోరుకుంటాడు. అప్పుడు హిరణ్యకశిపుడిని సంహరించేందుకు ప్రహ్లాదుడి ప్రార్థన మేరకు నరసింహుడిగా అవతరించిన విష్ణుమూర్తి సాయం సంధ్యా సమయంలో ద్వారంపై కూర్చొని గోళ్లతో రాక్షస సంహారం చేస్తాడు. ఆ తర్వాత వికట్టహాసం చేస్తూ కొండల్లో తిరుగుతూ పలు ప్రాంతాల్లో వెలిశారు స్వామివారు. దేశవ్యాప్తంగా నారసింహ క్షేత్రాలు ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్షేత్రాలు మరింత ప్రత్యేకం. వాటిలో ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఒక 12 క్షేత్రాలున్నాయి. వాటిలో కొన్ని ప్రముఖ క్షేత్రాల గురించి చూద్దాం. అహోబిలం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో నల్లమల అడవుల మధ్యన ఉన్న ప్రాచీన వైష్ణవ దివ్యక్షేత్రం అహోబిలం. ఇది 108 దివ్య తిరుపతుల్లో ఒకటిగా కూడా ప్రసిద్ధి చెందింది. నారసింహస్వామి సగం మానవ రూపం, మరో సగం సింహరూపం ఆకారంలో అవతరించిన విష్ణుమూర్తిని చూసిన దేవతలు భగవంతుని ప్రశంసిస్తూ అహోబల అని కీర్తిస్తారు. కాలక్రమేణా ఆ పిలుపు అహోబిలంగా మారింది. హిరణ్యకశిపుని చంపిన తరువాత స్వామి రక్తసిక్తములైన చేతుల్ని కడిగిన గుండమే రక్తగుండం. అందులో నీరు ఇప్పటికీ ఎర్రగానే కనబడడం విశేషం. సింహాద్రి అప్పన్న విశాఖపట్నం జిల్లా దాదాపు 11 కిలోమీటర్ల దూరంలో సింహగిరిపై వెలసిన దైవం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి. ఉత్తరాంధ్ర వాసులంతా సింహాద్రి అప్పన్నగా పిలుస్తారు. దక్షిణ భారతదేశంలో ముఖ్యమైన వైష్ణవ క్షేత్రాల్లో తిరుపతి తర్వాత గొప్ప పేరు పొందిన ఆలయం. ఈ ఆలయంలో నిజరూపంలో కనిపించే స్వామి విగ్రహానికి వరాహముఖం, నరుని శరీరం, సింహం తోక ఉంటుంది. ఈ ఆలయంలో శివలింగాకృతిలో ఎప్పుడూ చందనంతో కప్పి ఉంటారు స్వామివారు. ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే చందనపు పొరలు తొలగించుకొని నిజరూపంతో భక్తులకు దర్శనమిస్తారు. ఏడాదికి కేవలం 12 రోజులు మాత్రమే నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది. దీన్నే చందనోత్సవం అని అంటారు. మంగళగిరి నవనారసింహ క్షేత్రాల్లో ఒకటైన పానకాల నరసింహస్వామి దేవాలయం గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉంది. కొండ కింద ఉన్న దైవాన్ని లక్ష్మీ నారసింహస్వామిగాను, కొండ మీద ఉన్న స్వామిని పానకాల స్వామిగాను పిలుస్తారు. కొండపైన తెరుచుకున్న నోరు ఆకారంలో స్వామి దర్శనమిస్తారు. అక్కడి స్వామికి పానకం అంటే మహాప్రీతి. పానకంతో అభిషేకిస్తే సగం తాగి మిగిలిన సగాన్ని భక్తులకు ప్రసాదంగా వదులుతారట. ఎంత పాత్రతో పోసినా సగం తాగి సగం వదలడం ఈ క్షేత్ర విశేషం. ఇక్కడ పానకం ఒలికిన చీమలు, ఈగలు చేరవు. కదిరి లక్ష్మీ నరసింహస్వామి అనంతపురం జిల్లా హిందూపురానికి తూర్పు దిక్కున సుమారు 90 కిలోమీటర్ల దూరంలో కడప జిల్లా సరిహద్దుల్లో ఉన్న కదిరి గ్రామంలో ఉంది లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం. కొండపై భక్తులకు విష్ణుపాదాలు కూడా కనిపిస్తాయి. ఖ అంటే విష్ణుపాదమని, అద్రి అంటే కొండ అని, విష్ణు పాదాలు ఉన్న కొండ కనుక ఈ ప్రాంతానికి ఖద్రి లేదా ఖాద్రి అనే పేరు వచ్చిందని అంటారు. ఇంకా కదిరి నియోజకవర్గంలోని గాండ్లపెంట మండలం గొడ్డువెలగల సమీపంలోని కొండపై చంద్రవృక్షపు కొయ్య స్తంభం నుండి నరసింహస్వామి వెలిసినట్లు భక్తుల విశ్వాసం. ఆ కొండను ఆనుకొని కాటం అనే కుగ్రామం ఉండడంతో స్వామిని కాటమరాయుడిగా పిలుస్తారు. ఇక మరో దేవాలయం వేదాద్రి కృష్ణానది ఒడ్డున చిలుకల్లుకి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది నృసింహక్షేత్రం. ఇక్కడ నారసింహస్వామి, జ్వాల, సాలగ్రామ, యోగానంద, లక్ష్మీ నరసింహస్వామి, వీర నరసింహస్వామి అవతారాల్లో దర్శనమిస్తారు. సోమకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడి నుండి వేదాలను అపహరించి సముద్ర గర్భంలో దాచేయగా శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ఎత్తి సోమకాసురుని సంహరించి వేదాలను రక్షించాడు. అప్పుడు ఆ వేదాలు స్వామివారి సన్నిధిలో తరించే భాగ్యాన్ని ప్రసాదించమని కోరగా నరసింహ అవతారంలో ఆ కోరిక తీరుతుందని సెలవిస్తాడట. అందువల్లే హిరణ్యకశిపుని సంహారానంతరం స్వామి ఇక్కడ 5 అంశాలతో ఆవిర్భవించినట్లు చెబుతారు. 1000 నూతుల కోన కడప జిల్లాలో చిన్నదాసరపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉంది. 1000 బావులు ఉన్న ప్రదేశం కావడంతో ఈ క్షేత్రం 1000 నూతుల కోనగా ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ కాకులు, గద్దలు సంచరించవు. ఇంకొక దేవాలయం వరాహ నరసింహస్వామి
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణానికి సమీపంలో ఉన్న సింగరకొండ అనే గ్రామంలోని కొండపై శ్రీ వరాహ నరసింహస్వామి ఆలయం ఉంది. శ్రీరామచంద్రుడు యోగ నిద్రలో నృసింహ తేజం పొంది వరాహ లక్ష్మీ నరసింహస్వామిని ఈ కొండపై ప్రతిష్ఠించారని చెబుతారు. మరో కథనం ప్రకారం పర్ణశాలలో నారద మహాముని తపమాచరించి నృసింహస్వామిని ప్రసన్నం చేసుకోగా ఆయన కోరిక మేరకే యోగానంద నరసింహస్వామిగా సింగరాయి కొండలో వెలిశారని ప్రతీతి. యోగ ముద్రలో ఉన్నందున ఇక్కడ స్వామి సమక్షంలో అమ్మవారు ఉండరు అని చెబుతారు. ఇక ఇంకొక క్షేత్రం మాల్యాద్రి. ప్రకాశం జిల్లా కందుకూరు పామూరు రోడ్డులోని వలేటివారిపాలెం సమీపంలో ఉంటుంది ఈ ఆలయం. ఇక్కడ కొండ పూలమాల ఆకారంలో ఉండడంతో ఈ ప్రాంతానికి మాలకొండ, మాల్యాద్రి అని పేరు. అగస్త్య మహాముని మాల్యాద్రి మీద తపమాచరించగా లక్ష్మీనరసింహుడు జ్వాలారూపుడై దర్శనమిచ్చాడనేది పురాణ గాథ. అయితే స్వామిని శాశ్వతంగా ఇక్కడే ఉండిపోవాలని దేవతలు ఋషులు దర్శనార్థం వారంలో 6 రోజులు శనివారం మానవులకి కేటాయించాలని కోరగా స్వామి సమ్మతించాడట. అందుకే భక్తులు శనివారం నాడు మాత్రమే స్వామిని దర్శిస్తారు. ఆలయ అర్చకులు సిబ్బంది శుక్రవారం రాత్రికి మాలకొండకు చేరుకుని ఉదయాన్నే అభిషేకాలు నిర్వహిస్తారు. సూర్యాస్తమయానికి ఆలయ తలుపులు మూసేసి వెళ్ళిపోతారు. ఇక మరో క్షేత్రం పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి. నెల్లూరు జిల్లా గోనుపల్లి గ్రామానికి 7 కిలోమీటర్ల దూరంలో పెంచలకోన అనే క్షేత్రంలో పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంది. కృతయుగాన హిరణ్యకశిపుని సంహారానంతరం శేషాచల కొండల్లో ఉగ్రరూపంలో గర్జిస్తూ సంచరిస్తుండగా చెంచురాజు కుమార్తె చెంచులక్ష్మి తారసపడిందట. స్వామి భీకర రూపం చూసి చలికత్తెలంతా పారిపోయినప్పటికీ ఆమె మాత్రం నిలబడి ఉండడంతో ఆమె ధైర్య సాహసాలకి సౌందర్యానికి ముగ్ధుడైన స్వామి శాంతించాడట. తరువాత చెంచురాజుకి కప్పం చెల్లించి వివాహం ఆడాడని, ఆమెను పెనువేసుకుని ఇక్కడే శిలారూపంలో వెలిశాడని, అందుకే ఇక్కడ స్వామిని పెనుసిల లక్ష్మీ నరసింహస్వామిగా కొలుస్తారు అని కథనం. ఇక ఇంకొక అద్భుతమైన క్షేత్రం అంతర్వేది. వశిష్ఠుడి కోరిక మేరకు విష్ణుమూర్తి ఇక్కడ లక్ష్మీ నృసింహస్వామిగా వెలిశాడనేది పురాణ గాథ. వశిష్ఠ మహర్షి ఇక్కడ యాగం చేసినందువల్లే దీనికి అంతర్వేది అనే పేరు వచ్చిందట. త్రేతాయుగంలో రావణ బ్రహ్మను సంహరించిన శ్రీరాముడు బ్రహ్మహత్యా పాతకం నుండి విముక్తిని పొందడానికి ఈ క్షేత్రాన్ని దర్శించినట్లు పురాణాలు చెబుతున్నాయి. మాఘమాసంలో స్వామివారి కళ్యాణోత్సవాలు కన్నుల పండుగ జరుగుతుంటాయి. ఇంకా ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లా బేతంచెర్ల మండలం ఆర్ఎస్ రంగాపురం గ్రామ శివారుల్లో వెలిసిన మద్దిలేటి నరసింహస్వామి, నెల్లూరు జిల్లా నరసింహకొండపై వెలిసిన వేదగిరి నరసింహస్వామి, తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోరుకొండ శ్రీ లక్ష్మీ నృసింహస్వామి దేవాలయం, అనంతపురం జిల్లా మడకశిర సమీపంలో భక్తరహల్లిలో ఉన్న నారసింహస్వామి ఆలయం, ప్రకాశం జిల్లా కందుకూరు పామూరు రోడ్డులో వలేటివారిపాలెం మండలం పరిధిలో ఉన్న మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. ఇలా చెప్పుకుంటూ వెళ్తే నారసింహ క్షేత్రాలు చాలా ఉన్నాయి. మనం చెప్పుకున్నవి కొన్ని మాత్రమే. ఏదో ఒక సందర్భంలో మిగిలిన ఆలయాల గురించి కూడా ప్రస్తావించుకుందాం. విన్నారు కదా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రాల గురించి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇప్పుడే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.